నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద కూలి పని చేసుకునే పోలీసు మధ్యమత్తులో ప్రమాదవశాత్తు కాలువలో పడి అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడే ఉన్న స్థానికులు నంద్యాల 3 టౌన్ సిఐ కంపగిరి రాముడికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఓబులేసు నిత్యం ప్రతిరోజు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే ఓబులేసు మద్యానికి బానిస కావడంతో రాత్రి మధ్యమత్తులో రైల్వే స్టేషన్ వద్ద నిర్మాణం చేస్తున్న కాలువలో ప్రమాదవశాత్తు పడిపోవడంతో చుట్టుపక్కల వారు ఎవరు గమనించకపోవడంతో కాలువలో పడి మృతి చెందారు. సిఐ కంబగిరి రాముడు మాట్లాడుతూ ఓబులేసు ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడని పోస్టుమార్టం ప్రభుత్వాలకి తరలించడం, పోస్టుమార్టం కొరకు రాజు సమాచారం ఇచ్చి ఓబులేసు మృతదేహాన్ని కాలువలో నుండి బయటకు తీసి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఓకే సార్, నమస్తే. నైట్ 12 సార్, నైట్ 12 పెట్టారు సార్. పెట్టాలి అంతే కదా నవీన్, లేకపోతే వస్తారు సార్. ఆధార్ కార్డు ఏముండవు సార్. అంటే అమ్మాయి అంటే ఇప్పుడు ఇస్తే వాళ్ళని అన్లోడ్ చేసి పోతారు సార్. వీళ్ళ కానీ మనకి చెప్పి ఆడగానే సార్ అంతా అయితే మీకు చేసింది కాదు. స్టేషన్లో పనిచేయడు బజారామాలి ఆగి వచ్చి పోయి వాటర్ ప్యాకెట్ ఉన్నాయి సార్. నమస్కారం అండి, ఇటౌన్ సిఐ మాట్లాడుతున్నాను. ఈరోజు పొద్దున్న సమాచారం మేరకు రైల్వే స్టేషన్ దగ్గర ఇది సైడ్ కాలువ, మురుగు కాలువ పక్కలో శవం పడిందని చెప్పి సమాచారం చూస్తే దాదాపు ఇక్కడ 45 ఇయర్స్ లేదు పడి లేట్ అవర్స్లో ఏదో డ్రింక్ చేస్తూ అట్లా కైపులో కాలువలో పడి సైడ్ కాలువలో పడి మధ్య కనిపిస్తుంది. ఎటువంటి పిచ్చి లేదు, అనుమానాలు లేదు. గురుమాలపురం అని ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. తర్వాత విచారించి కేసు